వినికిడి సమస్యలు ముఖ్యంగా మనకి చిన్నపిల్లలు అంటే పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటాయండి. పుట్టిన పిల్లల్లో మనము జనరల్గా ఓటోకోస్టిక్ ఎమిషన్స్ అని ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందండి. మనం పుట్టిన బేబీ నుంచి దాన్ని టెస్ట్ చేసి బేబీకి వినికిడి ఉన్నదా లేదా అనేది మనం కనుక్కోవచ్చు. కొంతమందిలో కన్సాంగ్యునస్ మ్యారేజ్ అంటారు, మేనరికాల వల్ల కానీ లేదా పుట్టిన తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ కొన్ని ఇయర్కి సంబంధించిన అబ్నార్మల్ స్ట్రక్చర్స్ వల్ల కానీ మనకు వినికిడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళల్లో ముఖ్యంగా కాక్లియర్ ఇంప్లాంట్స్ అంటారండి. వాటిని సర్జరీ ద్వారా కాక్లియర్ ఇంప్లాంట్స్ని చెవి వెనుక భాగంలో చెవి లోపల అమర్చడం ద్వారా మనకు వినికిడి వచ్చేటట్టు ప్రయత్నించవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్నపిల్లలు వినలేకపోతే వాళ్ళకు మాటలు కూడా సరిగ్గా రావు. కాబట్టి పుట్టు మూగ చెవుడు దాన్ని అరికట్టడానికి ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని స్క్రీనింగ్ చేసి అవసరమైతే వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ లాంటి సర్జరీ సజెస్ట్ చేయడం ద్వారా వాళ్ళ వినికిడిని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి వీలవుతుంది. అలాగే మాటలు కూడా స్పీచ్ థెరపీ ద్వారా మాట్లాడించడానికి వీలవుతుందండి కొంతవరకు. పెద్దవాళ్ళల్లో ఏజ్డ్ పర్సన్స్లో అబౌవ్ 60-70 ఇయర్స్ జనరల్గా మనకు వినికిడి అనేది తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే న్యూరల్ ఎలిమెంట్స్ ఉంటాయి మనకి ఇన్నర్ ఇయర్లో, అవి వీక్ అవడం వల్ల కానీ ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, అలాగే కొంతమంది స్మోకర్స్లో కానీ డయాబెటీస్ కంట్రోల్లో లేని పర్సన్స్లో కానీ ఈ వినికిడి అనేది తొందరగా తగ్గిపోయేదానికి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళల్లో మెయిన్గా మనం స్మోకింగ్ అవాయిడ్ చేయడం కానీ లేదా డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టడం కానీ కొంతవరకు బెటర్ రిజల్ట్స్ ఇస్తాయి. కొంతమందిలో ఏజ్ రిలేటెడ్ హియరింగ్ లాస్ అని ఉంటుందండి. వాళ్ళకి ఆ నర్వ్ ఫంక్షనాలిటీ తగ్గిపోతుంది. అలాంటి వాళ్ళల్లో ఎటువంటి సర్జరీస్ కానీ మెడిసిన్ కానీ పనిచేయవు. ఇలాంటి వాళ్ళల్లో కంపల్సరీగా హియరింగ్ మిషన్ అనేది వాడాల్సి ఉంటుందండి. మిడిల్ ఏజ్ పీపుల్, యంగ్ పీపుల్ మెయిన్గా హియరింగ్ సంబంధించినంత వరకు ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల లైక్ క్రానిక్ ఓటైటిస్ మీడియాలో మనకు చెవితెర రంధ్రం పడ్డ వల్ల కానీ చెవిలో ఉన్నటువంటి ఆసికల్స్ డెస్ట్రాయ్ అయిపోవడం వల్ల కానీ అలాగే ట్రమాటిక్ అంటే యాక్సిడెంట్స్ వల్ల కానీ లేదా ఎవరైనా కొట్టడం వల్ల చెవి రంధ్రం పడడం, చెవి తెరకి రంధ్రం పడడం కానీ ఆసికల్స్ డిస్ప్లేస్ అవడం వల్ల కానీ హియరింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా లేడీస్లో ప్యూబర్టీ, ఆ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా వరకు అంటే ఇది మేల్స్లోనూ లేదా ఫీమేల్స్లోనూ ఇద్దరిలోనూ వస్తుంది. కాకపోతే ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. మనకి మధ్య చెవిలో 3 ఆసికల్స్ ఉంటాయండి. ఆ థర్డ్ ఆసికల్ ఫుట్ ప్లేట్ అనేది ఫిక్స్ అయిపోతుంది, ఓటోస్క్లెరోసిస్ అంటారు. ఈ కండిషన్ ఉన్నప్పుడు ఆ ఫుట్ ప్లేట్ ఫిక్స్ అయిపోవడం వల్ల శబ్దాలు లోపలికి ట్రాన్స్మిట్ అవ్వక వాళ్ళకు కూడా వినికిడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళల్లో మనము చిన్న ఆపరేషన్ ద్వారా ఒక పిస్టన్ లాంటిది అంటే బైపాసింగ్ ఏదైతే ఫిక్స్డ్ పోర్షన్ ఉంటుందో దాన్ని బైపాస్ చేయడం ద్వారా మనము వాళ్ళ వినికిడిని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. నార్మల్గా ట్రమాటిక్ పర్ఫరేషన్స్లో కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చినటువంటి వినికిడి సమస్యని మనం సర్జరీ ద్వారా కరెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయండి. మెయిన్గా వినికిడి సమస్యని అవాయిడ్ చేయడానికి ఎక్కువగా లౌడ్ సౌండ్స్కి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవడం, అలాగే దెబ్బలు తగలకుండా చూసుకోవడం, చెవిలో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం, ఒకవేళ డయాబెటీస్ లాంటి ఇమ్యూనోసప్రెస్డ్ కండిషన్స్ ఉంటే వాటిని కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా మనం వినికిడి సమస్యని చాలా వరకు అరికట్టచ్చు.